అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళు రోజు రోజుకి ఎంతలా దిగజారిపోతున్నారంటే ఇంకా మన మాటల్లో వర్ణించడానికి కూడా అవ్వడం లేదండి. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఎంతలా దాచుకున్నారో అదేవిధంగా ప్రజల్ని ఎంతలా చిత్రహింస పెట్టారో మనకు తెలుసు. సో ఆ చిత్రహింసలన్నీ కూడా తట్టుకోలేక ఇంక మా వల్ల కాదు బాబోయ్, ఒక ఛాన్స్ ఇచ్చాం చాలు, ఇంక మా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి, ఎలాగైనా సరే వీళ్ళని బయటకు తోలేయాలని చెప్పేసి ప్రజలంతా బుద్ధి చెప్పినట్టుగా 151 స్థానాల నుంచి 11 స్థానాలు దించేసి ఏకంగా ప్రతిపక్షం కూడా లేకుండా చేశారండి. అయినా సరే వీళ్ళకి బుద్ధి లేకుండా ఎంతలాగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటే ఈరోజు పులివెందుల అలాగే ఒంటిమిట్ట ప్రాంతాల్లో 2 చోట్ల కూడా జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయండి. సో దాంట్లో ఎలాగన్నా సరే వైసీపీనే మాదే పై స్థానం ఉండాలని చెప్పేసి, మేమే గెలవాలని చెప్పేసి ఎన్ని అరాచకాలు చేస్తున్నారంటే మన మాటల్లో కూడా చెప్పలేం, ఇందాక చెప్పినట్టుగా. సో ఇంకొక విషయం ఏంటంటే ఆ 2 ప్రాంతాల్లో ప్రజలు 30 ఏళ్ల తర్వాత ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ 30 ఏళ్ళు కూడా వాళ్ళని ఓటు వేయనివ్వకుండా మొత్తం రిగ్గింగ్ చేసుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం అక్కడున్న ప్రాంతాన్ని మొత్తం వైఎస్ కుటుంబం తన గుప్పిట్లో పెట్టుకుంది. అంటే ఎంతలా ప్రజల్ని ఎంతలా బానిసలు చేసి వాళ్ళతో చిత్రహింసలు చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల తర్వాత తమ నాయకుడిని తామే ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు, సో ఇక్కడ చాలు మాకు, మేము వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి చర్యలు చేశారో ఒకసారి చూద్దామండి. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓడిని పోతాను పోతాంటే వైఎస్ఆర్ వచ్చి కారు బాగా కొట్టి అన్యాయం చేసిపోతున్నారు. సో చూసారు కదండి, వీళ్ళు ఓటేయడానికి వెళ్తున్నారు. అక్కడ అడిగారు ఏంటి ఏమైంది ఇలా ఇక్కడ ఆగిపోయారంటే, మేము టీడీపీకి ఓటేయడానికి వెళ్తున్నామండి, మా నాయకుడిని ఎన్నుకోవడానికి వెళ్తున్నాము, ఇక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చి మా కారుని బద్దలు కొట్టేశారు, దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి ఈ పెద్ద ఆయన చెప్తున్నారు. ఆయన వయసు కూడా చూడండి ఒకసారి. ఇంకా నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరగలా. ఎందుకు ఇంత భయం మీకు? ప్రజల్ని ఇంతలా చిత్రహింసలు చేస్తే మీకు ఏం వస్తుంది? ఒకవేళ నిజంగా చిత్రహింసలు చేసిన తర్వాత వచ్చిన అధికారంతో మీరేం చేస్తారు? ఓకే, దోచుకుంటారు, దాచుకుంటారు. ఆ డబ్బుతో మీకేం లాభం? చచ్చిన తర్వాత ఒక్క రూపాయిని పట్టుకెళ్తారా? లేదు కదా. మరి ఎందుకు ఇంత అలాగా? వైసీపీ పులివెందులు అంటేనే వైసీపీ అడ్డా అంటారు కదా, మరి వేరే పార్టీ పోటీ చేయడం ఎందుకు చేస్తున్నారు? పోటీ చేస్తుంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంతేకాకుండా పులివెందుల ప్రదేశంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందండి. సో ఇటువంటి సమయంలో ప్రజల్లో దుష్ప్రచారం చేసేందుకు కొన్ని ఛానల్స్ అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ఛానల్స్ ఏంటి, అసలు ఏం ప్రచారం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇది పులివెందులలో జరుగుతున్న పోలింగ్ అనమాట. ప్రజలంతా ఓటేయడానికి వస్తున్నారు. ఫస్ట్ టైం 30 ఏళ్ళ తర్వాత అసలు ఓటింగ్ ఎలా ఉంటుంది, మా నాయకుడిని ఎలా ఎన్నుకోవాలని ఒక విధానానికి చాలా ఆతృతగా ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసి కొంతమంది, లేదంటే కొంతమంది వైసీపీగా ఓటేయచ్చు, మరి కొంతమంది టీడీపీగా ఓటేయచ్చు, ఏదైనా సరే ఓటు వేయడానికి చాలా ప్రశాంతంగా వెళ్తున్నారు. సో ఇంత ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్లో ఇటువంటి టీవీలో ఉండి ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే, మీరు ఒక్కసారి కనుక చూస్తుంటే ఇక్కడ చూసారా, ఇది ఏ టీవీయో గ్యారంటీ మీకు స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు సహకరిస్తున్నారని ఆగ్రహం అంట. ఎవరండి ఆగ్రహించేవాళ్ళు? ఇక్కడ ఒక పిక్ పెట్టారు కదా, ఆ పిక్ అర్థం ఏంటో తెలుసా? డబ్బులు ఇస్తుంటే ఓటుకు నోటు డబ్బులు ఇస్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారు. దానికి వీళ్ళు ఏమైనా వేసుకున్నారు? ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్కు పోలీసులు సహకరిస్తున్నారని ఆగ్రహం అంట. రిగ్గింగ్ చేసే పరిస్థితి టీడీపీకి రాలేదు. ఎంతకాలం రిగ్గింగ్ చేసింది మీరు. సో ఇలాంటి ప్రసార మాధ్యమాలను కూడా మీ డబ్బులతో కొనేసి ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలనుకుంటే మాత్రం తప్పు. మీ ఒక్క ఛానలే కాదు కదా, ప్రతి ఛానల్లో కూడా ఇటువంటి ప్రసారాలను వేస్తూ ఉంటుంది. సో అన్ని ఛానళ్ళు ఒకటి వేస్తే కనుక వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఒకరు ఒకటి, అందరూ ఒకటి వేస్తే వీళ్ళు మాత్రం ఇంకోటి వేస్తే అప్పుడు గ్యారంటీ డౌట్ వస్తుంది. సో మీరు ఎంత తెలివైన వాళ్ళు అనుకున్నా సరే ఏదో ఒక చిన్న పాయింట్తో మీరు బయట పడిపోతారు. సో అదేవిధంగా మీ ఛానల్ వాళ్ళు కూడా ఇలాగే చిన్న చిన్న తప్పులు చేసి ప్రజల్లో మీకున్న గౌరవాన్ని తీసుకోవద్దు. ఎట్టకేలకు అక్కడున్న ప్రజలకు తమ నాయకుడిని తామే ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించండి, పరిస్థితిని ఏర్పాటు చేయండి, అంతేగాని ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దు. సో గాయస్, ఇది ఈరోజు మన న్యూస్. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.